ఓకే అమ్మ, ట్యూబ్ బ్లాక్ ఉంది, ఐవీఎఫ్ కి వెళ్ళాలన్నారా? ఇంకా అంతేగా? ప్రెగ్నెన్సీ అయింది, ట్యూబ్ లో అయింది. ఫస్ట్ ట్యూబ్ లో వచ్చిందా? ట్యూబ్ పని చేయదు, ఐవీఎఫ్ కి వెళ్ళాలన్నారు. ఒక ట్యూబ్ పని చేయదా? రెండు ట్యూబులు పని చేయవా? ట్యూబ్లు పని చేయదు. ఎందుకని? ఒక ట్యూబ్ లోనే కదా ఐవీఎఫ్ ఎక్టోపిక్ వచ్చింది. అన్నారు ఐవీఎఫ్ కి వెళ్ళాలని అన్నారు. ఏ, ఒక ట్యూబ్ బాగానే ఉంది అమ్మా. అదంటే రెండు ట్యూబ్లు బ్లాక్ అయినా. రెండు ట్యూబులు బ్లాక్ అయిందా? మరి ఎక్టోపిక్ ఒక సైడే వస్తుంది కానీ రెండో సైడ్ రాదు కదా. అంటే నీకు ఎక్టోపిక్ రావడానికి ముందే రెండు ట్యూబులు బ్లాక్ అయింది, లేదా ఎక్టోపిక్ వచ్చిన తర్వాత రాకముందే ఒక ట్యూబ్ బ్లాక్ అయ్యి ఉన్న ఒక ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చి అది ఎక్టోపిక్ అయ్యి రెండోది కూడా బ్లాక్ అయింది. అది ఏదో ఒకటి జరిగి ఉండాలి. అసలు ఎందుకు బ్లాక్ అవుతుంది? ఎక్టోపిక్ రావడం వల్ల బ్లాక్ కాదు, ప్రెగ్నెన్సీ రావడం వల్ల బ్లాక్ కాదు, క్రిముల వల్ల బ్లాక్ అవుతుంది. ఒక బిడ్డ పుట్టాక కూడా ట్యూబులు బ్లాక్ అవుతుంది. ఒక బిడ్డ పుట్టేస్తారు కొంతమందికి, బాగానే ఉంటుంది ఆరోగ్యంగా, తర్వాత ట్యూబులు బ్లాక్ అయిన వాళ్ళు ఉన్నారు. ఆ క్రిమిగాడు అడ్డం పడ్డాడు, ఆ ట్యూబ్లోకి వెళ్ళి ఇరుక్కుంటాడు. సపోజ్ ఎంట్రుకు అంత ట్యూబ్ లోపల క్రిమి వెళ్ళింది అనుకోండి, ఒక పొక్కు వస్తుంది, గడ్డ వస్తుంది, ట్యూబ్ బ్లాక్ అవుతుంది. నువ్వేం చేయాలి? ఆ క్రిమిని తొలగించేస్తే మందులు పెట్టి క్రిమి చచ్చిపోద్ది, గడ్డ అణిగిపోద్ది, ట్యూబ్ ఓపెన్ అయిపోద్ది, నీ ప్రెగ్నెన్సీ నీకు సగం క్లోజ్ అయ్యి సగం ఓపెన్ అయింది అనుకో, వచ్చిన ప్రెగ్నెన్సీ అక్కడ స్టక్ అయిపోద్ది, ఎక్టోపిక్ అయిపోద్ది. అసలు మొత్తానికి క్లీన్ చేసేసుకోవాలి, దాన్ని క్రిములు తొలగించుకోవాలి. ఆ ట్యూబుల్లో క్రిములు ఉన్నాయి కదా అని చెప్పి ఐవీఎఫ్ చేసేద్దాం పదా అని చెప్పి డైరెక్ట్గా గర్భసంచిలోకి వెళ్ళి పిండాన్ని పెట్టేసామనుకో, ఐవీఎఫ్ పేరుతో పిండాన్ని క్రిములు లాగేసి ట్యూబుల్లో పెడితే ఎక్టోపిక్ మళ్ళీ యూజ్ ఉండదమ్మా. అందుకనే మీరు అందరూ గమనించాల్సింది ఏంటంటే, క్రిముల్ని తొలగించుకోకుండా మీరు ఐవీఎఫ్ చేసినా డోనార్లకు వెళ్ళినా ఫలితాలు ఉండవు. సాధ్యమైనంత వరకు క్రిముల నుంచి మీరు జాగ్రత్త పడాలి, లేకపోతే ఉపయోగం ఉండదు. డోనార్కి వెళ్ళినా ఉపయోగం ఉండదు, ఐవీఎఫ్కి వెళ్ళినా ఉపయోగం ఉండదు. అది పరిస్థితి.